నమస్తే, నేను లక్ష్మణ్. సంక్రాంతి వస్తుందంటే కోడి పందాలు, క్యాసినో గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఈ క్రమంలో కోడి పందాలకి బరులు సిద్ధమవుతుంటే గుడివాడ కేంద్రంలో క్యాసినో మరోసారి నిర్వహించబోతున్నారు అని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇదే అంశం పైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది త్వరలో. భీమవరం తూగో పాగో టోటల్గా బరులు ఏర్పాటు చేస్తున్నారట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గుడివాడలో క్యాసినో నిర్వహించబోతున్నారు మరోసారి అన్న ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది మీకేమైనా, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? సంక్రాంతి పండగ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. కోడి పందాలకి కానీ, అదేవిధంగా మట్కా, పేకాట, లక్షల్లో అసలు హెలికాప్టర్లు వేసుకొని లక్షలు కోట్లలో పందాలు జరుగుతాయి. ఇవి చూడటానికి ఏపీ మరియు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల నుంచి హెలికాప్టర్లు వేసుకొని వచ్చి పందాలు పెట్టుకొని ఆ 3 రోజులు సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు అసలు సంక్రాంతి అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి లాగా ఉండే సంక్రాంతిని ఒక హెడ్ ఆఫీస్గా గుడివాడకి మార్చి క్యాజినో పెట్టి కోడి పందాలు, మట్కా, పేకాట మొత్తం ఈ లేడీస్నేమో గోవా నుంచి తెప్పించటం కానీ, ఇక్కడ తెలంగాణ నుంచి కొంతమంది రావటం కానీ, ఈ 3 రోజుల్లోనే ఈ 2023లో జనవరిలో సంక్రాంతికి 500 కోట్లు సంపాదించిన మాట వాస్తవం. అదేవిధంగా 2024 సంక్రాంతికి మళ్ళీ గుడివాడ క్యాజినోకి సిద్ధంగా ఉంది. దీనికి వాళ్ళకి పర్మిషన్లు అన్నీ ఎవరి వాటా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం దగ్గరుండి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంకా మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఈ టీడీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ వాళ్ళు వస్తారు. అసలు ఈ 3 రోజులు మాత్రం కేసులు కానీ ఏమీ లేకుండా వాళ్ళకి ఏంటంటే ఆదాయం రావాలి కాబట్టి ఈ 3 రోజులు సైలెంట్గా ఉంటారు. అందరూ వెళ్ళి దీంట్లో క్రీడల్లో పాల్గొంటారు అని చెప్పగలం. ఇప్పుడు క్యాసినో నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? అసలు క్యాసినో అనేది లీగలా, ఇల్లీగలా? ప్రభుత్వానికి కూడా తెలిసి ఆడిస్తుందా? అక్కడ గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని కూడా దీనికి బ్యాక్గ్రౌండ్లో ఉండి మొత్తం నడిపిస్తున్నాడని అప్పుడే టాక్ వచ్చింది. దీనిపైన మీ స్పందన ఏంటి? యాక్చువల్గా ఇదేం పెద్ద క్యాజినో అనేది, నేను గుంటూరు జిల్లా ఫిరంగపురం దగ్గర కొండవీడు అని ఉంది. ఆ కొండపైన నిజంగా టీడీపీ అధికారం వస్తే పైన లీజుకు తీసుకొని ఈ స్పోర్ట్స్ అన్నీ అక్కడ పెట్టి, చాలా పెద్దదండి, ఎడ్లపాడు మండలం కొండవీడు. నిజంగా ఈ క్యాజినో పెట్టి దాని మీద వచ్చే ఇన్కమ్ ఏపీకి రావాలి. కానీ ఏపీలో ప్రజలు ఎవరు క్యాజినో ఆడకూడదు. ఈ రోల్ కనుక పెట్టుకుంటే ఏపీకి విపరీతమైన ఆదాయం వస్తుంది అని చెప్పి నేను పక్కా ప్లాన్ వేసుకున్న మాట వాస్తవమే. దీంట్లో క్యాజినోల వల్ల నష్టాలు ఏం లేవు కానీ గవర్నమెంట్కే ఆదాయం. ఇప్పుడు కల్తీ మద్యం అమ్ముతున్నారు, మద్యం హానికరం అంటున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, ప్రభుత్వానికి ఆదాయం. అదేవిధంగా క్యాజినో పెట్టడం వల్ల తప్పేం లేదు కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ సొంతానికి వీళ్ళు వాడుకుంటున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనే బాధ. ఇది కోడి పందాలు ఏం తప్పు కాదు, వంశపారంపర్యంగా వస్తున్నాయి, ఇవన్నీ ఉండాలా. అదేవిధంగా తమిళనాడులో జల్లికట్టు అని ఉంది. ఎన్ని కోట్లకి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతికి జల్లికట్టు అనేది ఉంటుంది. అదేవిధంగా ఎన్ని కేసులు జిల్లా కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ కోడి పందాలు కానీ, ఈ మట్కాలు కానీ ఇవన్నీ ఉంటాయి, ఉండాలా. స్పోర్ట్స్ అనేవి ఉండాలా. ఓకే, మీరు చెప్పినట్టే స్పోర్ట్స్ అయితే ఉండాలి. అయితే గేమింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని నిషేధిత గేమ్స్ ఉన్నాయి. జూదాలు అనేది గేమింగ్ యాక్ట్కి విరుద్ధం. అటువంటిది
రాష్ట్ర ప్రభుత్వమే క్యాష్ను ఏర్పాటు చేసి ఈ కోడి పందాలకి అనుమతులు ఇచ్చేసేసి కోడి కాళ్ళకు కత్తులు కట్టి దానిపైన మళ్ళీ పందాలు కాసి కొన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నా కానీ ప్రభుత్వం ఎందుకు కనువిప్పు కలగట్లేదంట. ఇది ఈ 2-3 సంవత్సరాల్లో వచ్చింది కాదండి కోడి పందాలు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, తరతరాలుగా వస్తున్నది. ఈ కోళ్ళు కూడా ఒక్కోటి 1,00,000-1,50,000 ఉంటాయి. వాటికి పెట్టే ఫుడ్ కూడా డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, వాటికి స్విమ్మింగు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. పందెం కోళ్ళు ఒక్కోటి 1,00,000 పైన ఉంటాయి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండి. దీన్ని తప్పు పట్టడానికి నేను కూడా తప్పు పట్టను. వీళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టినా, టీడీపీ వాళ్ళు పెట్టినా దీని మీద వచ్చే ఇన్కమ్ని రాష్ట్రానికి ఉపయోగిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మూడో వ్యక్తులు దాంట్లో తయారయ్యి వాళ్ళ స్వలాభం కోసం ఇలాంటి బరువులు ఏర్పాటు చేసి క్యాష్ను నిర్వహించి పెద్ద ఎత్తున ఒక్క రాత్రికి రాత్రి 100 కోట్లు మారుతున్నాయి. అదంతా ప్రభుత్వానికి మరలాలి అని మీరు అంటున్నారు, కాదంటలేదు, కానీ ఆ విధంగా జరగట్లేదు కదా. వీళ్ళు సొంతానికి వాడుకుంటున్నారండి. గవర్నమెంట్కి ఆదాయం వచ్చి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కనుక వినియోగిస్తే ఈ వచ్చే డబ్బుని 3 రోజుల్లో 500 కోట్లు రావటం అంటే మామూలు చిన్న విషయం కాదండి. ఎక్కడ నుంచో బస్సుల్లో కానీ, కారులో కానీ, విమానాల్లో కానీ, గన్నవరంలో దిగి అక్కడి నుంచి గుడివాడకి కారు మార్గం ద్వారా కానీ, హెలికాప్టర్ ద్వారా కానీ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇలాంటి ఆటలు ఉండాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. కానీ వీళ్ళు ఏంటంటే సొంతగా వాడుకుంటున్నారు డబ్బులు, వచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళు సొంతాన్ని వాడుకుంటున్నారు అనేది నా బాధ, అంతే. అది మొత్తానికైతే సంక్రాంతి సంబరాలు అనేవి జూదంగా కాకుండా సాంప్రదాయ గేమింగ్స్తో ఆడుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. అంతే తప్ప కానీ దీన్ని ఆదాయ వనరులుగా చూసుకొని ఆ 3 రోజులు ఆడుతున్న ఈ గేమ్స్ని నిషేధించాలి, ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.